యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు తీసి 4వ వచనాన్ని చూస్తే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది అనేటువంటి మాట చూస్తారు మీరు. ఆయనలో జీవముందంట, ఆ జీవము మనుష్యులకు వెలుగునిస్తూ ఉందంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట, కానీ ఆ చీకటి ఆ వెలుగుని గ్రహించలేకపోతూ ఉంది అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు నేను వెలుగును కాదు, ఆ వెలుగును గురించి చెప్పడానికి నేను వచ్చాను అని యోహాను సువార్తలో యోహాను భక్తుడు చెప్తాడు. నిజమైన వెలుగు ఒకటి ఉంది అంటాడు ఆయన. నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారే. ఈ లోకంలోనికి ఆయన రావడానికి ముందు ప్రజలు చీకటిలో అల్లాడుతూ ఉన్నారు, చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ వెలుగు కొరకు వేల సంవత్సరాల నుంచి ఆ వెలుగు యొక్క రాక కొరకు అనేక మంది భక్తులు కనిపెట్టారు, ప్రవచించారు. కాబట్టి ఆ వెలుగు రానే వచ్చింది. ఆ వెలుగు మామూలుగా మనం సూర్యుని వెలుగు లాంటిది కాదు, కానీ ఆయన పేరు నీతి సూర్యుడు. ఆయన వెలుగు జీవమునిస్తుంది, ఆ జీవమే వెలుగుగా మారింది అని యోహాను సువార్తలో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు.